ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి తనకున్న భూమిని ఇంకొకరికి అమ్మిండట. అమ్మంగానే ఆయన కొన్నాయనకి డబ్బులు వస్తాయి కదా, ఎవరైతే భూమి కొన్నారో ఆయనకు భూమి ఉన్నది కదా. సో ఈయనకు డబ్బులు వస్తాయి, భూమి ఆయనకు వస్తుంది. ఎవరైతే ఆ భూమి చేజిక్కించుకున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి బెదిరించారట. బలవంతంగా 12 నుంచి 13 కోట్ల వరకు ఎలక్టోరల్ బాండ్స్లని కొనిపించారట. మరో 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు అదనంగా వసూలు చేసిరట. నా దగ్గర భూమి కొన్న వ్యక్తి వివరాలు వారికి ఎలా తెలుస్తాయి ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్ప. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నాడు. ఈటల రాజేందర్ అంటూ నా ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకున్నారు, నా అనుచరులను కూడా బెదిరించారని ఆయనే చెప్తున్నాడు. ఏం చేశారంటే వీళ్ళు సింపుల్గా ఫోన్లు ట్యాప్ చేయడం ఒకటి, కేసీఆర్ చెప్పిన దాన్ని ట్యాప్ చేయడము ఒక లైన్. రెండోది ఈ కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్ వీళ్ళదేమో పర్సనల్స్ అనమాట. ఇప్పుడు ఫలానా వాడి దగ్గర డబ్బులు బాగున్నాయి, వాడు ఇంటలేడు, వాడిని ఎట్లా దారిలోకి తెచ్చుకోవాలా, ఫోన్లు ట్యాప్ చేయాలా, డబ్బులు ఇస్తలేడు, ఆ ఫోన్లు ట్యాప్ చేసి వాడి యొక్క పర్సనల్ వాటి మీద పడి ఆ డబ్బులను లాగాల. ఈ రకంగా బెదిరించారు. కొంతమంది అయితే అమ్ముకున్నారు ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సమాచారాన్ని. నాకు వేరే వాడు పడదు, వన్ ఫోన్ ట్యాప్ జరగాల, నాకు వీడిలో ట్యాపింగ్ చేసే దాంట్లో వాడు తెలిసినోడు ఉన్నాడు, అరే ఇది చేసి అని అంటే డబ్బులు అయితే ఎంత అయితే 10,000 నుంచి 1 కోటి రూపాయల దాకా అమ్ముకున్నారు ఆ సమాచారాన్ని. గన్నులు పెట్టి డబ్బులు వసూలు చేసిన ఆయన మధ్య చెప్పింది కదా సంజయ్ శ్రీధర్.